హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ ఏమున్నా కానీ ఒకసారి కాల్ చేయండి. వెల్కమ్ టు రియల్ ప్రాపర్టీ. ఈరోజు మీకు వారషిగూడలో ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే ఉన్నది. 2 BHK ఫ్లాట్. ఇది 1200 SFT ఉన్న ఫ్లాట్, కొత్త బిల్డింగు. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఉంది. కొంచెం పర్మిషన్స్ అవి లేవు దీనికి. 2 floors పర్మిషన్ ఉంది. నెక్స్ట్ కొంచెం బ్యాంక్ లోన్స్కి అది ప్రాబ్లం అవుతుంది. ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాటు. వెంటిలేషన్ కానీ లోపల ఫ్లాట్ కానీ అంత బాగుంది. ఒక్కటి ఏంటంటే ఇది పర్మిషన్ లేకుండా, అంటే పర్మిషన్ లేదు అని చెప్పారు నాకైతేనే. మేబీ గవర్నమెంట్ బ్యాంక్స్కి వెళ్తే మాత్రం లోన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. ప్రైవేట్ బ్యాంక్స్కి వెళ్తే లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను. లోపల కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఎలా ఉంది అనేది ఒకసారి చూపిస్తాను. ఎవ్రీథింగ్ రెడీ అయిపోయింది. రెడీ టు మూవ్ ఉన్న ఫ్లాట్ ఇది. వారషిగూడలో ఉంది ఇది. దీని SFT వచ్చేసి 1200 SFT ఉన్న అపార్ట్మెంట్ ఇది, ఫ్లాట్. ఒకసారి మీకు ఇంటీరియర్స్ ఒకసారి చూపిస్తాను. ఇవంతా స్టెప్స్ ఇవి. ఇక్కడ ఇది వచ్చింది లిఫ్ట్ ఇది. ఇప్పుడు ఈ ఫ్లాట్లోకి మనం వెళ్ళే దారి అయితే ఇట్లా అనమాట. ఇదంతా ఓపెన్. ఇదే లాస్ట్ ఫ్లోర్. ఇది లాస్ట్ ఫ్లోర్ కాబట్టి కిందన్నీ కొంచెం 3 BHK ఫ్లాట్స్ లాగా వచ్చినాయి. ఇక్కడ ఈ స్పేస్ వచ్చింది కొంచెము. ఇది కూడా ఈ ఫ్లాట్కి సంబంధించిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇది దీని ఎంట్రన్స్ డోర్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న డోర్. ఇది మనము ఇట్లా వచ్చాము. ఇదంతా ఓపెన్ ప్లేస్ కొంచెము. ఇప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా హాల్. ఇదంతా హాల్ రెడీ. కింద టైల్స్ ఎవ్రీథింగ్ అన్నీ కంప్లీట్ చేస్తారు. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తారు. లైటింగ్ అది ఫిక్స్ చేస్తున్నారు. ఈ హాల్లో ఇక్కడ ఇది వచ్చింది కిచెన్. ఇది వాష్ ఏరియా. ఇది ఒక బెడ్రూము. ఇటు సైడ్ లెఫ్ట్లో ఉన్నది ఒక బెడ్రూము, రైట్లో ఉన్నది ఒక బెడ్రూము. ఇదంతా మళ్ళీ హాల్. ఇది హాల్లో ఒక విండో వచ్చింది. ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది ఒక బెడ్రూము. దీనికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది లోపల. 1200 SFT ఉన్న ఫ్లాట్ ఇది. ఈ కబోర్డ్స్ ఇవి. దీనికి వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అది ఉన్నది. దీనికి ఎవ్రీథింగ్ కంప్లీట్ చేస్తారు. దీని ఆపోజిట్లో మళ్ళీ ఇంకొక బెడ్రూమ్ వచ్చింది. ఇది వచ్చేసి లోపల కబోర్డ్స్ ఇవన్నీ. ఇంకా లైటింగ్ అది ఫిక్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అవి పెట్టుకోవాలి దానికి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది హాల్. ఈ హాల్లో మళ్ళీ ఒక కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది ఇక్కడ. ఇది ఒక హ్యాండ్ వాష్, కామన్ వాష్రూమ్ లాంటిది ఒకటి ఇక్కడ. హాల్కి ఎదురుకుంటే ఇక్కడ కిచెన్ వచ్చింది. కిచెన్ ఇది వాష్ ఏరియా. కిచెన్ ఇది. కిచెన్లో కబోర్డ్స్ అయితే ఏం లేదు ఇందులో. కబోర్డ్స్ అయితే వుడ్ వర్క్ చేయించుకోవాలి ఇందులో. మనం ఇప్పుడు ఇందులోంచి లోపలికి వచ్చాము. ఇదంతా హాల్. ఇది హాల్ స్పేస్. ఇక్కడ లెఫ్ట్లో ఒక మాస్టర్ బెడ్రూము, ఇక్కడ రైట్లో ఒక బెడ్రూమ్ వచ్చింది. ఎదుర్కొంటే మనకి ఓపెన్ డోర్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ బాల్కనీ ఒకటి వచ్చింది. ఇది కూడా చాలా పెద్దగా ఉంది బాల్కనీ. ఇది టాప్ ఫ్లోర్లో ఉంది కాబట్టి యాక్చువల్గా ఈ ఫ్లోర్కి పర్మిషన్ లేదు. కొత్త ఫ్లాట్ ఇది. ఒకటి స్టోరేజ్ వచ్చింది పైన. ఫ్లాట్ అయితే బాగుంది, నీట్గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. 1200 SFTలో ఉన్న ఫ్లాట్ ఇది. ఒకటి ఏంటంటే పర్మిషన్స్ అది ఈ పై ఫ్లోర్కి పర్మిషన్ లేదు. మేబీ బ్యాంక్ లోన్కి వెళ్ళినప్పుడు కొంచెం లోన్స్కి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇదంతా సరౌండింగ్స్ ఇవి అన్ని హౌసెస్. వారషిగూడ ఏరియా ఇది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైనా కావాలంటే ఒకసారి కాల్ చేయండి. ఈ బిల్డింగ్లో మనకి కింద షట్టర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు, అంటే మీరు కొత్తది కొనుక్కోవాలనుకున్న సెకండ్స్లో మీరు చూస్తున్నా కానీ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి.
ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఫాలోఅప్ చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం. ఏదన్నా అప్డేట్ ఉన్నా, ఏదన్నా వాళ్ళు అడిగిన లొకేషన్స్లో, వాళ్ళు అడిగిన ప్లేసెస్లో, వాళ్ళు అనుకున్న ఒక బడ్జెట్ ప్లానింగ్ ఏదైనా ఉంటే దానికి తగ్గట్టుగానే కాల్ చేస్తున్నాము. మీకు హైదరాబాద్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కానీ, బర్త్డే ఈవెంట్స్ ఫోటోగ్రఫీ, డెకరేషన్ అట్లా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. మీకు ఎట్లా కావాలి, మీ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మీకు అవి ప్లాన్ చేస్తాము. దీనికి సంబంధించిన ఫోటోగ్రఫీ, డెకరేషన్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి.